వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను దీప్తి వాజ్పేయి. మన్నులో మొలకలన్నీ మిన్ను చుట్టి రావాలని రివ్వున నింగికిలా ఎగిరేనయ్యా. మధ్యతరగతి జీవుడికి విమానం ఎక్కే యోగం పట్టిన ఒకానొక అదృష్ట సమయాన్ని వర్ణిస్తూ ఒక కవి చెప్పిన మాటలివి. ఒకప్పుడు మేఘాల మీదుగా విమానం, ఇప్పుడు మన మధ్యనే విమానం, విమానంలో మనం. మిడిల్ క్లాస్ జనం కంటూ వస్తున్న పుష్పక విమానం కళ అత్యంత వేగంగా సాకారమవుతోంది. డబ్బున్నోళ్లకు మాత్రమే దక్కే విలాసంగా ఉన్న విమానయానం ఇప్పుడు కిందికొచ్చింది. ఎంత కిందికొచ్చిందంటే సెమీ అర్బన్ కమ్యూనిటీకి బస్ స్టాండు, రైల్వే స్టేషన్ ఎంత దూరంలో ఉంటాయి, అంత దగ్గరకు వచ్చేస్తోంది విమానాశ్రయం. గత 10 ఏళ్లలో మన దేశంలో విమానాశ్రయాల సంఖ్య 2 విమానం ఎక్కే ప్రయాణికుల సంఖ్య 3 టోటల్గా ఇండియన్ ఏవియేషన్కి స్వర్ణయుగం నడుస్తోంది. ఇక ముందు కూడా నడుస్తుంది అంటున్నారు ప్రధాని మోదీ. సామాన్యుడికి విమాన యోగం దక్కిందన్న మాట అయితే పక్కా. కానీ ఎయిర్పోర్టుల్లో పరిస్థితి కామన్ మ్యాన్ ఫ్రెండ్లీగా మారేది ఎప్పుడు? విమానాశ్రయం లోపల ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఇంకా ఎందుకుంది? పౌర విమానయానంలో చక్కదిద్దాల్సిన సమస్యలు ఏమేమి ఉన్నాయి? ఇవాల్టి టీవీ9 ఎక్స్క్లూజివ్లో చూద్దాం. మిడిల్ క్లాస్ మెంటాలిటీ గురించి చెబుతూ లక్కీ భాస్కర్ సినిమాలో ఒక లైన్ ఉంటుంది. కష్టం వస్తే ఖర్చులన్నీ తగ్గించుకుని రూపాయి దాచుకుంటాం, పంతం వస్తే ₹1 కూడా మిగలకుండా ఖర్చు పెట్టేస్తాం అని. బతికుండగా ఒక్కసారైనా విమానం ఎక్కాలన్నది ఆశ అయితే దాన్ని నెరవేర్చుకోవడం కోసం ఏడాది సంపాదనంతా ఖర్చు పెట్టి విమానం టికెట్ కొంటారు. అదొక సాహసం. అయితే దాన్ని సునాయాసంగా మార్చేశాడు కెప్టెన్ జిఆర్ గోపీనాథ్, డెక్కన్ ఎయిర్లైన్స్ ఫౌండర్. ఇండియాలో తక్కువ ధర విమానయాన వ్యవస్థకి ఆయనే పితామహుడు. ఆకాశానికి నిచ్చెనలేసి మధ్యతరగతి జీవి చేతిని పట్టుకుని నింగిని తాకించిన అనుభూతినిచ్చాడు. గోపీనాథ్ సాధించిన విప్లవానికి కొనసాగింపునిస్తోంది మోదీ జమానా. 2011 నాటికి ఇండియాలో పౌర విమానయానానికి 100 ఏళ్లు పూర్తయ్యాయి. అక్కడి నుంచే మొదలైంది మన ఏవియేషన్ వర్జన్ 2.0. మోదీ హయాంలో మిడిల్ క్లాస్కి అత్యంత చేరువలోకి వచ్చింది విమానయానం. రోడ్డు మీద హవాయి చెప్పులేసుకుని తిరిగి అత్యంత సామాన్యుడు కూడా ఆకాశ విహారం చేయాలన్నది తన కళ అని 10 ఏళ్ల క్రితమే చెప్పుకున్నారు ప్రధాని మోదీ. ఆయన మాట మేరకు విమాన ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. जो सामान्य व्यक्ति हवाई चप्पल पहन करके घूमता है वो मुझे हवाई जहाज में दिखना चाहिए, ये मेरा सपना. ఇప్పుడు ఇండియన్ ఎయిర్పోర్ట్స్ లెవెలే వేరు. ఇది మోదీ విజన్. కేవలం ట్రాన్స్పోర్టేషన్ కాదు, ఇది ట్రాన్స్ఫర్మేషన్ అంటోంది ఎన్డీఏ ప్రభుత్వం. వాళ్ళు అంటున్నట్టు ఇది నిజంగా స్వర్ణయుగమే. 2023-24లో మన ఎయిర్పోర్టుల్లో విమానం ఎక్కిన ప్యాసింజర్ల సంఖ్య 37,60,00,000. గతేడాది కంటే ఇది 15% ఎక్కువ. నిన్నటికి నిన్న డిసెంబర్ 15వ తేదీ లెక్కలే తీద్దాం. 3,172 డొమెస్టిక్ ఫ్లైట్స్ డిపార్ట్ అయితే అందులో 5,06,983 మంది డొమెస్టిక్ ప్యాసింజర్లు ప్రయాణించారు. 629 ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ల్యాండ్ అయితే అందులో 1,25,182 మంది దిగారు. ఇది పౌర విమానయాన శాఖ చెప్పిన పక్కా లెక్క. ఒక్క హైదరాబాద్లోనే విమానం ఎక్కే ప్రయాణికుల సంఖ్య గత ఏడాది 2.5 కోట్లుంటే ఇప్పుడు 3 కోట్లకు చేరింది. తాకిడి తట్టుకోలేక కెపాసిటీ పెంచుకోవడానికి కొత్త టెర్మినల్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇటీవలే ప్రకటించింది జిఎంఆర్ సంస్థ. అలాగే ఢిల్లీలో కొత్త టెర్మినల్ వచ్చేసింది కూడా. ప్రపంచంలోకెల్లా సెకండ్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ మన ఢిల్లీనే. గతేడాది ఇక్కడి నుంచి 6,55,00,000 మంది ప్యాసింజర్లు ప్రయాణించారు. బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 3,72,00,000 మంది టేకాఫ్ అయ్యారు. ఇది 2022 కంటే 35% ఎక్కువ. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ముంబై ఎయిర్పోర్ట్ నుంచి 5,30,00,000 మంది జర్నీ చేశారు. ఇది అంతకు ముందటి కంటే 20% ఎక్కువ. 70 ఏళ్లలో గత ప్రభుత్వాల హయాంలో దేశం మొత్తం మీద కేవలం 74 ఎయిర్పోర్ట్లు మాత్రమే ఉండేవి. మోదీ వచ్చాక 10 ఏళ్లలోనే ఇప్పుడు అవి 157కి పెరిగాయి. మార్చి 15వ తేదీ ఒక్కరోజే 15 విమానాశ్రయాల్ని జాతికి అంకితం ఇచ్చారు ప్రధాని. 65 ఏళ్లలో ఎయిర్పోర్ట్ ఊసేయలేని సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కూడా ఇప్పుడు విమానాశ్రయాల కళని సంతరించుకున్నాయి. ప్రస్తుతానికి దేశంలో పూర్తిగా ఆపరేషనల్ కండిషన్స్లో ఉన్న ఎయిర్పోర్ట్ సంఖ్య 135. వాటిలో మేజర్ ఎయిర్పోర్ట్స్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా. ఇవే కాదు,
దేశంలో కొత్తగా మరో 50 ఎయిర్పోర్ట్లు కూడా వస్తున్నాయని అనౌన్స్మెంట్ కూడా ఉంది. ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ సివిల్ ఏవియేషన్ వ్యవస్థ ఏది అంటే అది ఖచ్చితంగా హమారా భారతే. మన పౌర విమానయాన రంగం ఇంత పీక్స్కి వెళ్ళిందంటే మరో పెద్ద కారణం 5/20 రూల్. దేశీయ ఎయిర్లైన్ సంస్థలు ఏవైనా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడపాలంటే కనీసం 5 ఏళ్ల ఆపరేషనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సంస్థ చేతిలో 20 విమానాలైనా ఉండాలి. 5/20 పేరుతో 2004 నుంచి అమల్లో ఉన్న ఈ రూల్ని 2016లో మోదీ సర్కార్ సడలించి కొత్త కంపెనీలకు గేట్లు తెరిచింది. అంతే, ఏవియేషన్ మార్కెట్లోకి ఎయిర్ ఏషియా, ఫ్లైబిగ్, జూమ్ ఎయిర్, స్టార్ ఎయిర్ ఇలా ఏవియేషన్ కంపెనీలన్నీ బరిలోకి దిగేశాయి. ఫలితంగా కాంపిటీషన్ పెరిగింది, టికెట్ల ధరలు తగ్గాయి, కామన్ మ్యాన్కి దగ్గరగా వచ్చేసాయి. టికెట్ ప్రైస్తో పాటుగా సర్వీస్ క్వాలిటీ, రీజనల్ కనెక్టివిటీ కూడా పెరిగాయి. లో కాస్ట్ క్యారియర్స్ అంటే చవక ధరకి టికెట్లు అమ్మే విమానాలు ప్రపంచంలోకెల్లా ఇండియాలోనే ఎక్కువ అంటే నమ్మగలమా? నమ్మాలి మరి. ఏవియేషన్లో బడ్జెట్ కేటాయింపుల్లో కూడా మోదీ సర్కార్ ఉదారంగా ఉంటుంది. ఎందుకంటే ఎయిర్ ట్రాన్స్పోర్ట్లో 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే అది ఆర్థిక వ్యవస్థకి పరోక్షంగా 325 రూపాయల బెనిఫిట్ ఇస్తుంది. విమానయాన రంగంలో 100 మందికి ఉద్యోగాలు కల్పించాం అనుకుందాం. అనుబంధ రంగాలతో కలిపి 610 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అనేది ఒక లెక్క. అందుకే అన్ని రకాలుగా ఎంకరేజ్మెంట్ ఇస్తూ వస్తోంది ప్రభుత్వం. 2014లో 783 మందికి పైలట్ లైసెన్సులు ఇచ్చిన డీజీసీఏ 2023లో 1622 మందిని పైలట్లుగా సర్టిఫై చేసింది. విమానాల తయారీ మీద కూడా కన్నేసింది ఇండియా. ఇప్పటికే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 19 సీటర్ ఎయిర్ క్రాఫ్ట్ తయారై రెడీగా ఉంది. అవసరమైతే గ్లోబల్ కంపెనీలతో కలిసి పనిచేసి మేడ్ ఇన్ ఇండియా ప్లేన్స్ తయారు చేయబోతున్నాం కూడా. ఇదే జరిగితే ఏవియేషన్ సెక్టర్లో ప్రపంచంతో మనం పోటీ పడడం ఖాయం. Right now we want to inform the industry that the government is strongly pushing into the idea of India manufacturing their own planes. మంత్రిగా రామ్మోహన్ నాయుడు కొలువు తీరిన తర్వాత తెలుగు రాష్ట్రాల విమానయాన రంగం కూడా స్పీడ్ అందుకుంది. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ ఇప్పటికే 50% పూర్తయిపోయింది. జూన్ 2026 నాటికి పూర్తయిపోవాలి అన్నది టార్గెట్. ఇది కాకుండా చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీకాకుళం, పల్నాడు జిల్లా నాగార్జున సాగర్, కాకినాడ జిల్లా తుని, అన్నవరం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, అటు ప్రకాశం జిల్లా ఒంగోలు, నెల్లూరు జిల్లా దగదర్తి ఇలా మొత్తం ఏపీలో 7 విమానాశ్రయాన్ని తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణలో వరంగల్, మామునూరు, నిజామాబాద్ జిల్లా బాసరకి దగ్గరలో ఇంకొకటి, ఖమ్మం జిల్లా భద్రాచలంలో మరొకటి ఇలా కొత్త ఎయిర్పోర్ట్లు ఇక్కడిక్కడ రాబోతున్నాయి. నింగిని నేలకి దించారు, విమానయానాన్ని సరళీకృతం చేశారు. సరే, మరి మిగతా విషయాల సంగతి ఏంటి? ఒకప్పుడు సేఫ్ అండ్ స్వీట్ జర్నీ అంటే రైళ్లే. కానీ బ్యాంక్ బ్యాలెన్స్ బలంగా ఉన్న శ్రీమంతులు, బిజినెస్ పీపుల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ విమానాలకే ఇస్తారు. ఇప్పుడు అది మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ కూడా ఎలా పాకింది? ఒక్కోసారి రైల్లో ఫస్ట్ క్లాస్ ఛార్జెస్ కంటే విమాన ఛార్జీలే తక్కువగా ఉంటున్నాయి. ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్తో పోలిస్తే విమాన టికెట్లు దాదాపుగా ఈక్వల్గా ఉంటాయి. 3 టైర్, 2 టైర్ ఏసీ టికెట్లతో పోలిస్తే మాత్రం విమాన ఛార్జీలు చాలా బెటర్. ట్రావెల్ టైం, దారి ఖర్చులు అన్నీ క్యాల్కులేట్ చేసుకుని చలో ఎయిర్పోర్ట్ అనేసుకుంటున్నారు. ఎందుకంటే దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మ్యాక్సిమం 3 అవర్స్లో చేరుకోవచ్చు. అంటే దాదాపు ఒక రోజు సమయం ఆదా అయిపోయినట్టేగా. అందుకే రైళ్లు, బస్సుల కంటే ఫ్లైట్స్కే ప్రియారిటీ ఇస్తున్నారు యావరేజ్ మిడిల్ క్లాస్ ప్యాసింజర్స్. ఫ్లైట్ కాస్ట్ ఎంత ఉంటుందో కూడా చెప్తున్నాము. దాన్ని బట్టి మెయిన్ ట్రైన్ కన్నా ఫ్లైటే ఇప్పుడు ఎక్కువ ఆప్షన్ చూస్తున్నాను. ఎందుకంటే టైం ఉండట్లేదు, ఒకటి వాళ్ళకి వర్క్స్ ఎక్కువ ఉండడం వల్ల హాలిడేస్ దొరకట్లేదు. సో అందువల్ల ఏం చేస్తున్నారంటే మ్యాక్సిమం ఎక్కువ రేట్ ఉన్నా కూడా ఫ్లైట్కే ప్రిఫర్ చేస్తున్నారు. అందులో కూడా డైరెక్ట్ ఫ్లైటే ఎక్కువ ప్రిఫర్ చేసి వెళ్తున్నారు. డిసెంబర్ టైం అంటే డొమెస్టిక్ టూరిస్టులకు థిక్కెస్ట్ సీజన్. హైదరాబాద్ నుంచి కేరళ, ఢిల్లీ వెళ్ళాలంటే 4000లో సరిపోయేది. ఇప్పుడు అది 10,000 దాటినా ప్యాసింజర్స్ వెనక్కి తగ్గట్లేదు, బుకింగ్స్ ఏమాత్రం ఆగట్లేదు. వింటర్ సీజన్ని ఆస్వాదించడం కోసం ఎక్కువగా విమానాలనే ఆశ్రయిస్తున్నారు జనం. ఎందుకంటే రైల్వేలో ప్రీమియం తత్కాల్ పేరుతో జరుగుతున్న దోపిడీ కూడా జనాన్ని ఎయిర్పోర్ట్స్ వైపు చూసేలా చేస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, కాచిగూడ నుంచి మైసూర్ వెళ్ళాలి అంటే ఏసీ టికెట్ కాస్త అటు ఇటుగా 1300 రూపాయలు ఉంటుంది. ప్రీమియం తత్కాల్లో అయితే అది 4,500 అవుతోంది. అందుకే రైలు కంటే విమానానికి గిరాకీ పెరిగింది. పైగా హైదరాబాద్ నుంచి గ్వాలియర్, భోపాల్, ఇండోర్, జబల్పూర్ లాంటి మేజర్ డెస్టినేషన్స్కి రోజుకి కనీసం 3 సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల సంఖ్యలో బెంగళూరు తర్వాతి ప్లేస్ మన హైదరాబాద్దే. ఇక్కడ నుంచి రోజుకి 300కి పైగా సర్వీసులు నడుస్తున్నాయి.
కాకపోతే విమాన సంస్థల దగ్గర నడుస్తున్న సిండికేట్ వ్యవస్థ కారణంగా విమాన ఛార్జీల టికెట్లు పెరుగుతున్నాయి అన్నది మరొక అభ్యంతరం. మోనోపోలీ మానుకుని ఎవరికి వాళ్ళు పోటీతత్వాన్ని పెంచుకుంటే టికెట్ల ధరలు ఇంకా దిగొచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్యాసింజర్ ఫ్రెండ్లీగానే కాదు, టెక్ సావీగా కూడా బాగా ఎదిగింది మన ఏవియేషన్ ఇండస్ట్రీ. ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టగానే ఫేషియల్ రికగ్నిషన్తో అరక్షణంలోనే ప్యాసింజర్ ఐడెంటిటీ ఓకే అయిపోతుంది. దీంతో ఎంట్రీ, బోర్డింగ్ అన్ని చాలా ఈజీగా మారిపోయాయి. జర్నీని ఫ్లెక్సిబుల్గా మార్చే డిజి యాత్ర యాప్కి 55 లక్షల మంది యూజర్స్ ఉన్నారు. ఇంతకంటే అడ్వాన్స్డ్ ఆప్షన్ ఏంటంటే డిజి స్కై. ఆన్లైన్లోనే డ్రోన్ని రిజిస్టర్ చేసుకునేలా వీలు కల్పించేది. ఇందుకోసం 2021 డ్రోన్ రూల్స్ని సడలించి డ్రోన్స్ కోసం స్కై స్పేస్ ఇవ్వాలి, రన్వేల్లో సైడ్ ఇవ్వాలి అని డిసైడ్ అయింది మోదీ సర్కార్. డ్రోన్ ఆపరేటర్స్కి ఇది గేమ్ చేంజర్ లాంటిది. కానీ సరిపడా సర్టిఫైడ్ డ్రోన్లు లేవు అంటూ దీన్ని కొద్దిగా పక్కకి జరిపింది డీజీసీఏ. కానీ బీగం వేసి తిని తాళం మరిచి తిని అన్నట్టుగా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ కూడా ఉంది. ఎయిర్పోర్ట్ హోటల్స్ కానీ, క్యాంటీన్ కానీ, ఫుడ్ స్టాల్స్ కానీ కామన్ మ్యాన్కి అందుబాటులో ఉన్నాయా లేదా, ఇది కూడా తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిన విషయమే కదా. కనెక్టింగ్ ఫ్లైట్ వెయిటింగ్ కోసం ఎయిర్పోర్ట్ సమీపంలో స్టే చేయాలి అంటే అదొక దుస్సాహసం కిందే లెక్క. ఎందుకంటే నోవోటెల్, రాడిసన్, హిల్టన్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండెడ్ హోటళ్లే మన ఎయిర్పోర్ట్లకు లింక్ అయి ఉంటాయి. వాటి టారిఫ్ కార్డులు ముట్టుకుంటేనే చేతులు కాలిపోతాయి. పైగా ఒక పూట నిలబడాల్సి వస్తే ఏదైనా తినాలంటే కూడా జేబుకు చిల్లే. ఇప్పటికీ ఎయిర్పోర్ట్ లోపల ఒక్క వాటర్ బాటిల్ కొనాలంటే మిడిల్ క్లాస్ ప్యాసింజర్ ఆలోచించాల్సిన పరిస్థితి. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా గత వారం రాజ్యసభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఒకప్పుడు ఎయిర్పోర్టులో 600 రూపాయలున్న బఫే లంచ్ ఇప్పుడు 1500 దాటిపోయింది. ఆఫర్ల పేరుతో 5-10% డిస్కౌంట్ పోయినా ఆకలి తీరాలి అంటే కనీసం 1000 రూపాయలైనా సమర్పించుకోవాల్సిందే. మనకి అక్కడ ఉన్న రెంట్స్ బేస్ చేసుకొని కానీ, లేదంటే అక్కడ ఉన్న ట్యాక్సెస్ కానీ అన్నీ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనం ముందుగానే మనకి ఎటు క్రెడిట్ కార్డ్స్ లాంజ్ యాక్సెస్ సర్వీసెస్ ఉంటాయి. దానివల్ల మనకి ఆ ఫుడ్ కాస్ట్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు అక్కడ లాంజ్ సర్వీసెస్ కానీ, లేదంటే అక్కడ మన క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసుకుంటే వల్ల. సో ఎందుకంటే మనకి ఆఫర్స్ ఉంటాయి దానివల్ల, అదర్వైజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అండ్ మోస్ట్లీ ఇంటర్నేషనల్ ఎటు మనకి ఫ్లైట్స్లో ఫుడ్ ఇస్తారండి. డొమెస్టిక్ ఫ్లైట్స్లో ఆల్మోస్ట్ కొన్ని లో కాస్ట్ క్యారియర్స్ తప్పితే మిగతా అన్నిట్లో కూడా ఫుడ్ అకామిడేషన్ అనేది ఉంటుందన్నమాట. లో కాస్ట్ క్యారియర్స్లో కొంచెం ఫుడ్ ఎక్కువ ఉంటుంది, మనకి ఛార్జెస్ ఎక్కువ చేస్తారు. అయినా సరే అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఇప్పటికీ మా ఓటు విమానానికి అంటున్నాయి. ఏడాదికి ఒకసారి వెకేషన్కి వెళ్ళాలంటే చలో ఎయిర్పోర్ట్ అంటున్నారు. థాయిలాండ్, శ్రీలంక, మాల్దీవ్స్, ఇండోనేషియా లాంటి దగ్గర దేశాలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అంతేకాదు అటు తీర్థయాత్రలకు కూడా రైళ్ల కంటే విమానాలే ది బెస్ట్ అనే క్లారిటీ వచ్చేసింది. ఇండియాలో దేశీయ ప్రయాణికుల సంఖ్యని 30 కోట్లకు పెంచడమే టార్గెట్గా దూసుకెళ్ళిపోతోంది ఇండియా. మరి ఆ లక్ష్యాన్ని రీచ్ అవ్వడం కోసం విమానయాన రంగంలో భవిష్యత్తులో ఇంకా ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి TV9.